ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. ఆల్రెడీ వినాశనం జరిగిందన్నయ్య. ఇంకా నన్ను ప్రశాంతంగా ఎలా ఉండమంటావు? నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించు కిరణ్. ఒక పక్క భర్త చనిపోయి మరో పక్క కూతురి జీవితం నాశనం అయిపోయి నరకం అనుభవిస్తున్న రాధత్తయ్య మానసిక స్థితి గురించి ఆలోచించు. తన భర్త ఆత్మశాంతి కోసం నిన్ను ఉషని కలపాలని రాధత్తయ్య ఆరాటపడుతుంటే ఉష మాత్రం మొండిగా ప్రవర్తిస్తుంది. పైకి ఉష నిన్ను ద్వేషిస్తున్నట్టు కనిపిస్తున్నా లోపల నీకోసం కుమిలిపోతుందిరా. రేపు కోర్టులో నీకు శిక్ష పడుతుందన్న భయం కంటే నువ్వు ఏదో పెద్ద ప్రమాదంలో చిక్కుకోబోతున్నావన్న ఆవేదనతోనే ఉష ఇలా ప్రవర్తిస్తుందేమని నా అనుమానం. అంటే ఉష కావాలని ఇదంతా చేస్తుందంటావా? ఏమో తెలీదురా, కానీ ఉష మనసుని మనం ఎప్పటికీ కనిపెట్టలేం. ఆకాశం కిందకి దిగొచ్చినా సరే తను నమ్ముకున్న ధర్మాన్ని వదిలిపెట్టని వ్యక్తిత్వం ఉషది. భర్త పరువు కోసం తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టే మనస్తత్వం తనది. ఇప్పుడు నువ్వు నిలబడాల్సింది నీ ఆవేశం మీద కాదు కిరణ్, ఉష నీ మీద చూపిస్తున్న ఆ అచంచలమైన నమ్మకం పైన. ఒక్కసారి ఆలోచించు. చెప్పు ఉషా, నీ మౌనంతో ఇంకెంతకాలం అందరినీ ఇలా శిక్షిస్తావో చెప్పు. నీ గురించి అన్ని విషయాలు తెలిసాయి. నువ్వు మీ మామయ్య గారి మాటలను కూడా తిరస్కరించడం, కన్నతల్లి కోరికను కాదనడం, ఎవ్వరినీ లెక్క చేయకుండా మొండితనం ప్రదర్శించడం, ఇవన్నీ చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ప్లాస్టిక్ సర్జరీ అయ్యింది ఆ నిషాకి కాదు, నీకనిపిస్తుంది. అవునే, ఆ దేవుడు నీ మనసుకి ప్లాస్టిక్ సర్జరీ చేశాడు. అందుకే నీలో ఉండే మా పాత ఉష మాకు కనిపించడం లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నీకు తెలియదు, వదిలే. తెలియదు కాబట్టి అడుగుతున్నాను ఉషా, నీ పరిస్థితి ఏంటో నాతో కూడా చెప్పకూడదా? అయిన వాళ్ళతో చెప్పుకోలేనివి కూడా స్నేహితులతో చెప్పుకుంటారు. నీ స్నేహితురాలిగా అడుగుతున్నాను, అసలు విషయమేంటో దాచకుండా నాకైనా చెప్పు. ఉషా, చనిపోయిన మీ నాన్నగారి మీద ప్రమాణం చేసి చెప్పు, నువ్వు మరేదో పెద్ద సమస్యలో చిక్కుకొని ఎవరికీ చెప్పుకోలేక ఇలా వింతగా ప్రవర్తిస్తున్నావు కదూ? అవును, నువ్వు చెప్పింది నిజం. నేను వింతగానే ప్రవర్తిస్తున్నాను. ఎందుకంటే అలా ప్రవర్తించకపోతే నేను నా సర్వస్వాన్ని కోల్పోతాను సుప్రియ. అంటే నీ కుటుంబం కంటే ఎక్కువైంది నీకింక ఏముంది ఉషా? నీ మౌనం వాళ్ళని చంపేస్తుంటే నువ్వు ఎవరిని కాపాడాలి అనుకుంటున్నావు? అడవికి నిప్పంటుకున్నప్పుడు చెట్టు తాను కాలిపోతూ కూడా పక్షులకి గూడు ఇవ్వాలని చూస్తుంది సుప్రియ. ఇప్పుడు నేను కూడా అలాగే భరిస్తున్నాను. అది నా కోసం కాదు,
నా ప్రాణం కంటే ప్రాణంగా భావించే వాళ్ళ కోసం. దీపం ఆరిపోకుండా ఉండాలంటే దాని చుట్టూ చేతులు అడ్డం పెట్టాలి. ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను. ఒకవేళ నా చేతులు కాలిపోయినా సరే ఆ వెలుగు మాత్రం ఆరిపోకూడదు. అసలేం జరిగిందే? ఇంతకు మించి నేనేం చెప్పలేను. నన్ను ఇబ్బంది పెట్టకు. హ, నా ప్రవర్తన నీకు విచిత్రంగా అనిపించొచ్చు, నా మాటలు నీకు వింతగా వినిపించొచ్చు, ఈ లోకానికి నేను మొండిదాన్లా కనిపించొచ్చు. కానీ ఎవరు ఎన్ని అనుకున్నా కానీ నేను అనుభవిస్తున్న నరకం నాకు మాత్రమే తెలుసు. నేను పడుతున్న ఈ బాధ, నేను మోస్తున్న ఈ భారం ఎవరికీ అర్థం కావు, అర్థం చేసుకోలేరు కూడా. ఇంతకు మించి నేనేం మాట్లాడలేను.